ఇక చంద్రగ్రహణం గురించి మనతో మాట్లాడడానికి జన విజ్ఞాన వేదిక టీవీ రావు గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి టీవీ రావు గారు. నమస్తే అండి. టీవీ రావు గారు చెప్పండి, శాస్త్రం ఏం చెబుతోంది, సైన్స్ ఏం చెబుతోంది, ఆకాశంలో మహాద్భుతం జరగబోతుందంటారా? ఇది మనకి రెగ్యులర్ గా మూన్ ఎలా ఉంటారో అది మూన్ అనేది భూమి చుట్టూ తిరగటం అనేది జరుగుతూ ఉన్నదే. అలాగే సూర్యుడు కూడా ప్రతిరోజు ఉన్న సూర్యుడే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి చంద్రుడు కనిపించడానికి కారణం ఏంటి? భూమి మీద పైకి అంటే ఆకాశంలోకి చూస్తున్నప్పుడు చంద్రుడు కనిపించాలి అంటే చంద్రుడి మీద లైటింగ్ పడాలి. అంటే చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు, అంటే తన అక్కడ ఏమి మండుతున్న వాయువులు కానీ ఏ విధమైన పదార్థాలు కానీ లేవు. కాబట్టి అది కూడా మామూలుగా మట్టి ఉన్న ప్రాంతమే. అంటే ఏదైనా వస్తువు మనం చూడాలంటే మనం చీకట్లో కానీ ఏదైనా ఒక లైట్ పడినప్పుడే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళకి చేరినప్పుడే మనం చూడగలం. చూడటము అనేది ప్రక్రియ అలా జరుగుతుంది. ఒక వస్తువు మీద లైటింగ్ పడినప్పుడే చూడగలం. అలాగే సూర్యుడి విషయంలో ఏమవుతుందంటే సూర్యుడిని మనం అదే లైట్ కాబట్టి మనకి డైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. అంటే సూర్యుడి యొక్క కాంతి ఏ వస్తువు మీద అయినా పడినప్పుడు మనం అదే గదులన్నీ మూసేసుకుని ఎక్కడ కిటికీ కూడా లేకుండా చిన్న ఇది కూడా లేకపోతే ఆ గదిలో మనకి ఏది కనిపించదు. కళ్ళు తెరిచినా కనిపించదు. కళ్ళు మూసుకుంటే ఏ విధమైన పరిస్థితి ఉంటుందో కళ్ళు తెరిచినా అదే పరిస్థితి. కాబట్టి మనం ఏదైనా వస్తువును చూడాలన్నప్పుడు దాని మీద లైటింగ్ పడాలి. ఇప్పుడు చంద్రుడు కనిపిస్తున్నాడు మనకి పౌర్ణమి లేకపోతే అమావాస్య అని చెప్పుకుంటున్నామంటే ఆ చంద్రుడి మీద సూర్యుడి యొక్క కాంతి పడుతుంది అన్నమాట. మనకి చంద్రుడు లైటింగ్ ఇవ్వడు. చంద్రుడు మీద లైటింగ్ ఎక్కడి నుంచి పడుతుంది? సూర్యుడి యొక్క కిరణాలు దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మనకి భూమి మీద కూడా కాంతి వస్తుంది. కాబట్టి ఇది ఆ కాంతి రావటం అనేది ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఉన్న భూమి ఒకే లైన్ లో ఏదైతే జరుగుతుందో అది సూర్యుడి యొక్క కాంతి దాని మీద చంద్రుడు కనిపిస్తూ ఒక ఒక రొటేషన్ ఏదైతే జరుగుతుందో ఆ రొటేషన్ లో ఆ రెవల్యూషన్ లో మొత్తానికి ఏంటంటే ఒక లైన్ లోకి రావటం అనేది జరిగినప్పుడు కంప్లీట్ గా చంద్రుడు కనిపించకుండా అయిపోవడం జరుగుతుంది. చంద్రుడు కనిపించకుండా అవ్వటం అనేది దానికి ముందు ఫేజ్ ఏంటంటే మెల్లిమెల్లిగా అది ఒక షాడో మూన్ మీద పడుతున్నట్టుగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే నేను ఇప్పుడు చేయగలుగుతుంటే ఏ రకంగా అయితే ఈ రకంగా చెయ్యి ఎలా వెళ్ళిపోతూ ఉందో అదే రకంగా నా ముఖం ఏ విధంగా అయితే కనిపించట్లేదో చంద్రుడు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే మనం నా మీద ఎవరైనా టార్చ్ లైట్ చీకట్లో వేసినప్పుడు దాని మధ్యలో ఒక ఆబ్జెక్ట్ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే పరిస్థితి సూర్యుడి యొక్క లైట్ చంద్రుడి మీద పడుతున్న సమయంలో మధ్యలో భూమి అడ్డం వచ్చింది. అంటే భూమి అలా అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ చంద్రుడు కనిపించడు. ఆ చంద్రుడు కనిపించకపోవడం అనే ఫేజ్ ని మనం ఈ రోజున ఒక ఈ మన యూనివర్స్ లో ఈ సోలార్ సిస్టమ్ లో ప్రతి గ్రహం మీద తనకున్న శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ ఉపగ్రహాలన్నిటికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ రోజున జరిగేది మనకి ఆ రకమైన పరిస్థితి. ఇక్కడ ఏమి ప్రత్యేకమైన కిరణాలు ప్రత్యేకమైన విషవాయువులు దీనికి సంబంధించి మనం భోజనం చేయకూడదు, లేకపోతే బయటికి వెళ్ళకూడదు, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రాష్ అన్నమాట. ఎందుకంటే దానికి సైన్స్ కి అంటే అది మూఢనమ్మకం. ఏదైతే మనకి ఏం జరుగుతుందో మనకి తెలిసిన తర్వాత దీనివల్ల మహాద్భుతాలు జరుగుతాయని కానీ మహాప్రళయాలు జరుగుతాయనేది కానీ ఇవన్నీ కూడా అబద్ధం. ఏమీ సంబంధం లేదు. సూర్యగ్రహణం కూడా అలాంటిది. సూర్యగ్రహణం రోజున కూడా కొంతమందికి సూర్యగ్రహణం రోజున కళ్ళు పోయిన సంఘటనలు ఉన్నాయి. కళ్ళు పోయింది ఎలా పోయింది అనేది తెలిస్తే టీవీ రావు గారు నేను మీతో మళ్ళీ మాట్లాడతాను.